ఈరోజు శుక్రవారం. ధనలక్ష్మితో పాటు మీరు లక్షణంగా మంచిగా మారే ఒక విషయం చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి మై డియర్ ఫ్రెండ్. ఓ సోదరా, జాగ్రత్తగా ఉండు. ఈ రోజుల్లో మంచివాడిని కూడా చెడగొట్టడానికి అనేక పరిస్థితులు, వ్యవస్థలు రెడీగా ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే ప్రతి గల్లీకి ఈ రోజులు వైన్ షాపులు, మందు షాపులు అయిపోయాయి. ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా ఈ అలవాట్లకు అలవాటు పడిపోయి పాడైపోతున్నారు. పిల్లలే కాదు, ఈ సమాజంలో పెద్దవారు కూడా, తెలివి ఉన్నవారు, ఏకవంతులు కూడా ఈ వ్యసనాలకు లోబడి వారి యొక్క ఆరోగ్యాన్ని, సంపదను, సమాజంలో పేరు ప్రతిష్టలను కోల్పోతున్నారు. వారి యొక్క కుటుంబ పరువు బజారు పాలు చేస్తున్నారు. అయితే ముందుగా చెప్పేది ఏమిటంటే, మనల్ని చెడిపేది బయట నుంచి మరి ఎవడో కాదు, మనలోనే ఒక చెడ్డవాడు. ప్రతి ఒక్కరిలో మన ఆలోచనలో రెండు పార్శాలు ఉంటాయి. ఒకటి, ఒరే ఇది తప్పురా, ఇది చేయకురా అంటే. రెండోది, ఏ పర్వాలేదు ఈ ఒక్కసారికి చేసేయని చెప్పి అంటుంది. మనం ఆ చెడుకే ఓటేస్తాం. ఎందుకంటే చెడుకు ఉన్న ఆకర్షణ, మ్యాగ్నెట్ పవర్ మంచిగా లేదు. మనం పెద్దవారు కావాలంటే పెద్ద పెద్ద బిజినెస్లే చేయవసరం లేదు, వ్యాపారాలే చేయవసరం లేదు. సమాజంలో చిన్నవారు కూడా, కాయ కష్టం కూలి పని చేసుకునేవారు కూడా జాగ్రత్తగా ఉంటూ డబ్బు సంపాదించుకుంటూ సత్ప్రవర్తన కలిగి దురలవాట్లు లేకుండా మంచిగా సంపాదించుకుంటున్నారు. పిల్లల్ని విద్యావంతులను చేస్తున్నారు. సమాజంలో ఒక పక్క పిల్లల చదువులు, సంస్కారం అంటూ మాట్లాడే సమాజం, రెండో వైపు దేశ రక్షణలో అధికారంలో ఉన్న విద్యావంతులు ఉంటే, మరోవైపు మన అందరినీ పరిపాలించే ఈ నాయకులు మాత్రం కొంతమంది అసెంబ్లీలో, బయట, ఈ మీడియాలో వారు మాట్లాడే భాష ఎలా ఉందో మన అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఇంకోటి, మనం పర్సనల్గా ఒక వ్యక్తిగత పరంగా చూసుకుంటే, ఈ సమాజంలో మన గాలిని తీసేది మరి ఎవరో కాదు, ఫస్ట్ నువ్వే. తర్వాత మన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, వీళ్ళంతా మనకి ప్రీ పబ్లిసిటీ చేస్తారనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ షుడ్ సే యువర్ వాల్యూ, హెల్త్, వెల్త్ అండ్ మనీ ఇన్ యువర్ సొసైటీ. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లభ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.